కానీ ఇటీవల మోడీ గారి ఇమేజ్ ఎప్పుడైతే డెంట్ అయిందో, అది సౌత్లో కానివ్వండి లేకపోతే నార్త్లో కానివ్వండి, ఇటీవల మనం కొన్ని ఉప ఎన్నికలు చూసాము. చాలా ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. గోరఖ్పూర్ కానివ్వండి, ఫూల్పూర్ కానివ్వండి, ఇటువంటి నియోజకవర్గాల్లో క్రమంగా కాంగ్రెస్ ఈజ్ మచ్ బెటర్ దాన్ బీజేపీ అనేటువంటిది వాదన కూడా ఒకటి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సిపిఎం వైఖరి ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు కార్పొరేట్ మీడియా బీజేపీ ప్రతిష్ట మసగబారుతున్న కొద్దీ మరి ఎవరిని లేపాలి పైకి? సహజంగానే రాహుల్ గాంధీని లేపుతారు. ఎందుకంటే ఒక ప్రత్యామ్నాయం, అందులో ఒక జాతీయ పార్టీ నాయకత్వంలో వాళ్ళకు అవసరమైన ప్రత్యామ్నాయాన్ని లేపకపోతే వాళ్ళు నష్టపోతారు. అందుకని మీరు చూడండి, ఒక సంవత్సరం క్రితం వరకు రాహుల్ గాంధీ అంటే పప్పు అన్నారు. కానీ పప్పు అనొద్దు అని చెప్పేసి అన్న తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి రాహుల్ గాంధీని ఇక వెన్నెముకకు వెదురుబద్ద అడ్డం కట్టి నిలబెట్టేటువంటి ప్రయత్నంలాగా కనపడుతోంది. గొప్ప నాయకుడు, మంచి నాయకుడు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇదంతా కార్పొరేట్ మీడియా చేస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చిన కొత్త మార్పు ఏమి లేదు. రాహుల్ గాంధీ సంవత్సరం క్రితం చెప్పనివి ఇప్పుడు కొత్తగా చెప్తున్నాయి ఉన్నాయి, అవి లేవు. అందుకని అంటే జనం పర్సెప్షన్ మారిందంటారా, లేకపోతే మీడియా ఆ విధమైనటువంటి ఇమేజ్ క్రియేట్ చేస్తుందంటారా? మీడియా క్రియేట్ చేసే ఇమేజ్ ఎక్కువ, జనం పర్సెప్షన్లో కూడా కొంత ఉంటుంది. కానీ మీడియా క్రియేట్ చేసే ఇమేజ్ ఎక్కువ. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మోడీ ప్రభ మసకబారుతున్నది ఎంత కరెక్టో, దాన్ని పూడ్చగలిగే స్థితిలో కాంగ్రెస్ లేదన్నది కూడా అంతే కరెక్ట్. అందుకే ఉన్నట్టుండి ఇక్కడ టీఆర్ఎస్కి హుషారు ఎందుకు వచ్చింది, టీడీపీకి ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది, అసలు థర్డ్ ఫ్రంట్లు, ఫెడరల్ ఫ్రంట్లు అని చెప్పేసి ఉన్నట్టుండి ఎందుకు అనగలుగుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? అర్థమైంది, దేశంలో ఇక మోడీ కాదు, కాంగ్రెస్ కాదు, వ్యాక్యూమ్ అవుట్ రాబోతోంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలన్నీ సర్దుకునే పనిలో పడ్డాయి. ఇదొక మెటీరియల్ ఫ్యాక్ట్. దాంట్లో ఎవరు ఏ మేరకు జయప్రదం అవుతారు అనేది చూడాలి. ప్రజలకు ప్రయోజనాలు ఏ మేరకు నెరవేరుతాయి అనేది ఇంకొక అంశం. వాళ్ళిద్దరు పోయి వీళ్ళందరూ ఢిల్లీలో వచ్చినంత మాత్రాన ఏదన్నా ఒరిగిద్దా ప్రజలకు అని అంటే, ఇదివరకు కూడా వచ్చారు 3 దశాబ్దాలు, ఏం ఒరిగింది అనే ప్రశ్న కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు కూడా థర్డ్ ఫ్రంట్కు నేనే నాయకత్వం వహిస్తానన్నారు. అనుకుంటూనే ఇక్కడ ధర్నా చౌక్ని ఎత్తేశారు. అనుకుంటూనే ఇక్కడ కోదండరాం మిలియన్ మార్చ్ని గుర్తు చేసుకుంటూ సభ పెడతానంటే ఉక్కుపాదం మోపారు. అనుకుంటూనే ఇక్కడ కౌలు రైతుల గురించి మేము పట్టించుకోము, అది రైతులకు కౌలు రైతుకు మధ్యకు సంబంధించిన అగ్రిమెంట్ అన్నారు. అంటే ఈ విధానాలే రేపు ఢిల్లీలో కూడా తెస్తారా అని జనం కూడా ఆలోచిస్తారు కదా. అందుకని ఒకటి ఫ్యాక్టు అంటే మీరు చెప్పేది ఏంటి, కేసీఆర్ ఈజ్ నాట్ ఫిట్ టు రన్ ఏ థర్డ్ ఫ్రంట్ అంటారా? కేసీఆర్ అని కాదు, ఇక్కడ వ్యక్తి సమస్య కాదు. నేను మొదటి నుంచి మీకు ప్రాంతీయ పార్టీల వైఖరిలో వచ్చిన అవకాశవాదం గురించి చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా అదే అవకాశం గెలిచి రెచ్చగలవాలంటారు మీరు. అంటే మీరు ఢిల్లీలో అధికారంలోకి రావడం సాధ్యం కూడా కావచ్చు ఇప్పుడు. ఎందుకంటే బీజేపీ ప్రభ తగ్గుతుంది, కాంగ్రెస్ ఆ మేరకు పికప్ కావట్లేదు. కాబట్టి డెఫినెట్గా దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఫర్ థర్డ్ ఫ్రంట్. అలాంటి అవకాశం కూడా ఉంటే రావచ్చు కూడా. కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రజల కోణం నుంచి చూసినప్పుడు మీరు వచ్చినా ప్రజలకు ఒరిగేది ఏంటి? ఇక్కడ మీరు ఆడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటి ఏపీలో, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్నది ఏమిటి, మీరిద్దరు ఢిల్లీలో థర్డ్ ఫ్రంట్ పెట్టి అక్కడ కొత్తగా చేసేది ఏమిటి? అందుకని ప్రజల సమస్యలను పరిష్కరించే ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమంతో రాగలిగితే డెఫినెట్గా ప్రజలకు ఉపయోగపడేటువంటి, ప్రజల జీవితాల్లో ఒక సుస్థిరత తెచ్చేటువంటి మార్పు వస్తుంది. అప్పటిదాకా ప్రజలకు పెద్దగా మేలు జరగకపోయినా కొద్దో గొప్ప డెమోక్రసీ కోసం, లేకపోతే ప్రజలను విభజించేటువంటి ఎత్తుగడలు రాజకీయాలని పక్కన పెట్టి కొంచెం దేశం ఊపిరి పీల్చుకోవడానికి, ఇప్పుడు మోడీ ప్రభుత్వం పోతే ఊపిరి పీల్చుకుంటుంది కనీసం దేశం. ఎట్లా అని అంటే ఈ విభజన రాజకీయాలు పక్కకు పోతాయి. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అంటారా? అంతే.